శ్రీ సదానంద యోగి గారు పార్షియా దేశంలో ఓ చిన్న గ్రామంలో పుట్టి 6 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక హిమాలయ యోగి సాక్షాత్కరించి నాతో వస్తావా అని అనగా బాల సదానందుడు తల ఊపి అంగీకరించగా వారి పాదాలకు దివ్య పాదలేపనం పూయగా కండ్లు తెరిచేంతలో ఇద్దరు భూటనడువులోకి వచ్చేశారంట. నిత్యం మౌనంగా తపో ధ్యానంలో ఉండగా బాల సదానందుడు గురుసేవలో పూర్తిగా నిమగ్నులై ఉండేవారు. స్వామివారు 16వ ఏట ఆ యోగీశ్వరుడు మొదటిసారిగా మాట్లాడుతూ నేను ఇక శరీరం వదిలిపెడుతున్నాను అని తమ నిర్ణయాన్ని తెలియజేసిన వెంటనే దేహత్యాగం చేశారట. గురువుగారి సమాధి వద్దన బోరున ఏడుస్తున్న కొన్ని రోజులకు సమాధి నుండి గురువు దివ్య స్వరం వినిపించింది. ఇక నువ్వు ఉత్తరం వైపున హిమాలయాల వైపుకు వెళ్ళాలని ఆజ్ఞాపించారట అని చెప్పారు. గురు ఆజ్ఞను యువ సదానందుడు శిరసావహించి హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ ఎంతో మంది సిద్ధుల సాంగత్యంలో ఒక గుహలో శ్రీ సదానందుల వారు 80 సంవత్సరాలు ఏకదాటిగా ధ్యానం చేశారు. నువ్వు ఇక్కడ నేర్చుకోవాల్సింది అంతా అయిపోయింది. నువ్వు నేర్చుకున్నదంతా భారతదేశం అంతా సంచరించి సాధకులకు బోధించమని కర్తవ్య బోధ చేశారు. ఆ హిమాలయ యోగుల దగ్గర సెలవు తీసుకొని కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు సంచరిస్తూ ఎందరో యోగులకు, మహారాజులకు, సాధకులకు, సామాన్యుల వరకు తమ బోధనలు అందజేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో శ్రీశైలం అడవుల నుండి 1975లో కర్నూలుకు చేరుకున్నారు. కర్నూలు పాత బస్టాండ్ దగ్గర రాఘవేంద్ర లాడ్జ్లో ఒక చిన్న గదిలో నివసించేవారు. తర్వాత 1981లో తమ శిష్యుడైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి ధ్యాన ప్రక్రియను మరల బోధించి తమ జీవిత సారమైన బ్రహ్మజ్ఞానాన్ని పూర్తిగా తెలియజేసి 1983లో పత్రిజీ గారిని తనకు మహాసమాధి ఏర్పాటు చేయమని ఆదేశించారు. 1983 మే 22న తమ ఇచ్ఛాపూర్వకంగా తమ శ్వాసను తామే నియంత్రించి సత్యలోకాలకు చేరుకున్నారు. తర్వాత నంద్యాల జిల్లా బనగనపల్లె మండలం నందవరం గ్రామం నందు పత్రిజీ మరియు శ్రీ చెన్నారెడ్డి తమ దివ్య హస్తాలతో సదానందుల వారి దివ్య భౌతిక కాయాన్ని తమ సహయోగులతో కలిసి చెన్నారెడ్డి గారి పాలెంలో మహాసమాధి చేశారు. అప్పటి నుండి అనేక మంది పిరమిడ్ మాస్టర్లతో కలిసి గురువుగారి ఆరాధన మరి గురు పౌర్ణమి ఉత్సవాలు వైభవపేతంగా నందవరంలో నిర్వహించబడుతున్నాయి. స్వామివారి సూక్తులు: డూ ఆర్ డై, మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలి, లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, వస్తుంటే వస్తుందని సంబరపడరాదు, పోతుంటే అయ్యో పోతుందనరాదు, కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదనరాదు, అన్నము లారగించను, అంబరభూషణాది దాల్చినను, కన్యతో కూడినను, కన్న తనజును ముద్దు చేసినను, సకల బంధునాప్తులను దాపు చేర్చి నటించునను, ఏ నూన్యము లేదు బ్రహ్మవేత్తలకు. సాధకులు అద్భుతంగా సాధన చేయడానికి ఇక్కడ వసతి మరియు భోజన సౌకర్యాలు ఎల్లప్పుడూ లభించును.